ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే వాళ్ళల్లో ప్రభుత్వాలు మారినప్పుడు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. పాత పథకాలు మళ్ళీ ఇస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదా కొత్తగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అనేది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది పెద్దగా లేనట్టుంది. ఎందుకంటే ఆయన రాగానే ఇమీడియట్గా నవరత్నాలను అమలు చేసేసి ఇవ్వడం మొదలుపెట్టేశారు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ హయాంలో ఈ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. దీనికి తోడు తాజాగా సమగ్ర సర్వే చేపట్టబోతున్నాము అంటూ అఫీషియల్గా ఒక ప్రకటన. దీనికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు చర్చించాం. సర్వే చేపట్టబోతున్నారా, ఇందులో అర్హులను అనర్హులను మళ్ళీ నిర్దేశిస్తారా, ఏ రివ్యాత జరుగుద్దా, అది ఇప్పుడు గిరిజన ప్రాంతాల నుంచి మొదలైంది. తర్వాత ఎస్సీ ఎస్టీ అలాగే బీసీల్లో కూడా ఈ సమగ్ర సర్వే నిర్వహించబోతున్నాము అంటూ తాజాగా చేసిన ప్రకటన సూపర్ 6 అమలు విషయంలో అమలు చేసే ముందు క్లియర్ చేసుకోవడానిక, లైన్ క్లియర్ చేసుకోవడానిక, లేదంటే వాటిని పూర్తిగా పక్కన పెట్టడానిక, అర్హుల సంఖ్య తగ్గించడానిక, పెంచడానిక, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మనం టీడీపీ రాగానే అధికారంలోకి రాగానే అనుకుంటాం 3వ రోజు 4 రోజులు అనుకున్నాం ఏదో సర్వే చేయబోతున్నారు సచివాలయాల వాళ్ళు, ఆ లెక్క కూడా తేరుస్తారు. ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించారు నిన్న సమగ్ర సర్వే, అది కూడా గిరిజన ప్రాంతాల నుంచి మొదలు పెడతాం. అక్కడ ఎంతమంది ఇప్పటికే వాళ్ళకంటే వీళ్ళే 64 లక్షల మందికి ఎక్కువ ఇస్తున్నారు అనేది, ఇంకా అది తగ్గింది, పింఛన్లు కూడా తగ్గించారని. కానీ ఇప్పుడు ఈ సర్వే ద్వారా ఏం చేయాలనుకున్నారు? కొత్త టెన్షన్ మళ్ళీ మొదలైందా? అంటే చెప్పారా సర్వే పెడతామా? నిన్న ప్రకటించారు కదా సమగ్ర సర్వే. ఆ సర్వే దీనికి కదా, దాన్ని ఏమంటారు, టెక్నికల్ స్కిల్ సర్వే కదా. స్కిల్ సర్వే తప్పించి మిగతా సర్వే కాదనుకుంటా. స్కిల్ సర్వే వచ్చేటప్పటికి ఇంట్లో ఎంతెంత మంది ఉన్నారు ఏంటి అనేటువంటి ఏమన్నా విడిగా ఈ సర్వే ఏదైనా చేస్తే కనుక అది గేమ్ తప్పించి ఏముండదు. బేసిక్గా కొత్తగా సర్వే చేయాల్సిన పని ఏంటి? ప్రతి వాలంటీర్ పరిధిలో 50 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో డేటా మొత్తం ఉంది. ఆ డేటాలో మన ఆధార్ నెంబర్లతో సహా ఉంది. ఆధార్ నెంబర్ మీద క్లిక్ కొడితే ప్రభుత్వం తరపున మన ఆదాయం ఎంతో తెలిసిపోతుంది. ఇంకా కొత్తగా చేసేది ఏంది? ఇదివరకటి రోజుల్లో ఏదీ లేదు కాబట్టి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీరు పేదలా కాదు అన్నటువంటి తెలుసుకునేందుకు మీ ఇంటి దగ్గరకు రెవెన్యూ సిబ్బంది వచ్చి చూసి మీ ఇంటి పరిస్థితి చూసి, అప్పట్లో లెక్క ప్రకారం ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటే కూడా నాట్ ఎలిజిబుల్, తర్వాత రోజుల్లో ఫ్యాన్ ఉండొచ్చు, కూలర్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు ఏసీ ఉంటే నాట్ ఎలిజిబుల్, కూలర్ కూడా పర్లేదు. అట్లా కరెంటు యూనిట్లు 300 యూనిట్లు దాటితే దాంతో మామూలుగా 2 మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి, 2 గదులకి 2 మీటర్లు పెట్టుకున్నారు అనుకోండి, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుని ఏబి అనేసి, అప్పుడు వేరుగా ఉంటుంది. అట్లాంటివి చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంకొకటి అద్దెకు కూడా ఇచ్చుకున్నారు, ఆ స్థాయిలో ఉంది, వీళ్ళకి అక్కర్లేదని చెప్పేసి రాయాలి. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్. ఇప్పుడు అట్లేం అక్కర్లా, సింపుల్, నీకు నెలకి ఆదాయం ఎంత, ఇది లెక్క తెలిసిపోతుంది. నీకు ఇల్లు ఉందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, సంపాదన ఎంత ఉంది, అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆ మెయిన్ సమస్య ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు రావు, వీళ్ళు మళ్ళీ వీటితో లింక్ చేస్తే. ఎందుకు అంటే ఇడ్లీ బండి కానీ ఏ హోటల్ అయినా సరే ఎవరైనా సరే QR కోడ్లు పెట్టి వాడుతున్నారు, టీ స్టాల్ కూడా వాడుతున్నారు. నువ్వు ఆ దాంతో అనుసంధానం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఇడ్లీ బండి అతనికి రోజుకి 1000 రూపాయలకి తక్కువ బిజినెస్ నడవదు కదా, 1000 నుంచి 2-3 వేల రూపాయలు ఉంటుంది. 2000 అనుకుందాం, నెలకి 60,000. అతను సామాన్లు కొనుక్కోవడానికి ఇచ్చే జీతాలే 40,000 ఉంటాయి. ఒరిజినల్గా అతనికి మిగిలేది 20,000. అందుకని ఇదివరకు జగన్ టైంలో వాలంటీర్ చూసి నువ్వు నడుపుకునేది బండే కదా ఇది తీసుకునేవాడు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేశారనుకోండి, ఇంకా అతనికి ఏం రాదు. అట్లాగే ఇప్పుడు స్విగ్గీ నడిపే వాళ్ళకి కూడా అంతే కదా. స్విగ్గీకి సంబంధించిన పిల్లలకు కూడా డైరెక్ట్గా, అంటే వాళ్ళు డైరెక్ట్ కడితే మనం కడతాం, లేదంటే వీళ్ళు ఒక నెంబర్ తీసుకుంటున్నారు, ఆ నెంబర్కి కడితే ఓలా సేమే కదా, ఒక అకౌంట్ పెట్టుకుంటున్నారు, దాంట్లో డబ్బులు ఎంత పడుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు ఆడిట్ చేయాలి ఇందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓలా కారు నాకు తెలిసిన అతను ఒక అతను నడుపుతున్నాడు, రోజుకి ఒక 3,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. అందులో పెట్రోలు ఈ మెయింటెనెన్స్కే 2,000 పోతుంది, అతనికి మిగిలేది 1,000 రూపాయలు. అదే ఎప్పుడో పోలీసులు పట్టుకుంటే పోతే చివరికి లెక్క ప్రకారం అయితే నెలకు ఒక 15-20 మిగులుతుంది అతనికి. ఈ 15-20 మిగిలిన అతనికి అకౌంట్లో ఎంత చూపెడుతుంది? 60,000 చూపెడుతుంది. అప్పుడు నీకు ఇవ్వవు కదా. అది ఇప్పుడు బ్యాంక్ లిమిట్ అన్నటువంటిది బ్యాంక్ లింకేజ్ పెడితే
రాష్ట్రంలో 85% మందికి రాదు నాకు తెలిసి. 85 నుంచి 90% మందికి రాదు. మనందరం ఏంటంటే మంచిదనం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేసేసుకున్నాం, ప్లస్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి. అదే చెడైపోద్ది ఇప్పుడు. అవును. కానీ పథకాలు పేతుడు మీరన్న పాయింటే నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే, ఇవాళ అనుకుంటా ఇవాళ రాసింది కూడా ఇలాగే 4 వీలర్ ఉందనో లేదంటే 300 యూనిట్లు ఉన్నాయని లేదా రకరకాల కారణాలతో చాలామంది అర్హులకి పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ సమగ్ర సర్వే ద్వారా మళ్ళీ వాళ్ళందరినీ అర్హులుగా మారుస్తాము, అటువంటి వాళ్ళని ఏరేస్తాము అనేది. అలాగే మళ్ళీ అదే పత్రికలో ఒక్కొక్క ఇంట్లో 4 పింఛన్లు 3 పింఛన్లు ఉన్నాయి, ఈ 2 నెలలు అలాంటి లెక్కలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అనర్హులను గుర్తించాలి అనేది మళ్ళీ అదే. అంటే ఈ 2 వెర్షన్స్ ఏం జరగబోతోంది అనేది ఒక టెన్షన్ నిజంగా. అంటే అదో రిపోర్టర్ రాసుంటాడు, ఇదో రిపోర్టర్ రాసుంటాడు. పాయింట్ ఏంటంటే మొన్న నేను అబ్జర్వ్ చేసింది ఇది 15,000 రూపాయల లోపు మొన్న చూశాను. ఇది అర్హతకి ఇదివరకు 10,000 జగన్ అయితే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 15,000 రూపాయలు నెల సంపాదన అన్నటువంటి లెక్క పెట్టారట. 15,000 నెల సంపాదన. అట్లాగే ఇదివరకు 2 వీలర్ ఉంటే నాట్ అలౌడ్, ఇప్పుడు 2 వీలర్ ఉంటే కూడా అలౌ చేస్తున్నారు. 2 వీలర్ ఉన్నా ఇచ్చేవారు. అదే అంటే పత్రికల్లో రాసింది అట్లా రాశారు. 2 వీలర్ ఉన్న అలౌడే, జగన్ ఉన్నప్పుడు తీసేశారని. నేను గమనించింది అయితే 2 వీలర్ ఉన్న వాళ్ళకి కూడా జగన్ ఇచ్చారు. అసలు కొనుక్కుంది ఆ డబ్బులతో 2 వీలర్ కొనుక్కున్నారు. చాలా మందికి పోవాలి. కాబట్టి అది రాయడం అట్లా రాస్తున్నారు. ప్రాక్టికల్ గా కారు కొన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల. అయితే ఆ తర్వాత మళ్ళీ అలా పోయిందన్నాక ఆ కారుని మనం ఆ డ్రైవర్ గనక దీనికి తిప్పుతుంటే అంటే ఎల్లో కార్డు వేయించుకుంటే ట్యాక్సీకి అది చూపెడితే మళ్ళీ వాళ్ళ ఇంటికి పథకం వచ్చింది. కారు ఎల్లో బోర్డు ఆర్టీ వీళ్ళతో మనం రవాణా శాఖతో తీసుకుంటాం కదా, అది సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చింది. ఫస్ట్ కొన్న నెల ఆగిద్ది, 2వ నెలకి 3వ నెలకు ఆగుతుంది. ట్యాక్స్ కట్టేదాకా అక్కర్లా, కార్డు వేయించుకుంటే చాలు. ఫస్ట్ మనం ఎల్లో నెంబర్ వేయించుకోగానే ఒక లెటర్ ఇస్తారు కదా, నువ్వు ఇది ట్యాక్సీ క్యాబ్ అని. ట్యాక్సీ క్యాబ్ అనగానే ఇచ్చేవాళ్ళు, ప్లస్ మళ్ళీ వాళ్ళకి 10,000 రూపాయల డబ్బులు కూడా వచ్చాయి. ఆ విధంగా అట్లాగే భర్తకి 10,000 వస్తే భార్యకి అమ్మ ఒడి ఇవన్నీ వచ్చాయి, అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఏ లెక్కన చేస్తారు వీళ్ళు అంటే అది ఆల్రెడీ అది వాళ్ళకి వరకు వచ్చిన సమస్య. మిగతా వాళ్ళది అప్పుడు 4 వీలర్కే ఆపారు, ఇప్పుడు ఓన్లీ 2 వీలర్ అంటే ఏంటి, ఇప్పుడు కార్లో ఉన్న వాళ్ళకి పోతుంది మళ్ళీ బేసిక్గా. కాబట్టి సంథింగ్ ఏదో ఇదేం లేదు. మీకు నేను చాలాసార్లు చెప్పా, మిమ్మల్ని మీ నోట్లో నుంచి ముద్దలాగాలంటే మీరు దొంగ లేకపోతే మీరు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు ముందు ముద్ర వేసేసి లాగే ప్రయత్నం చేస్తారు. మద్య నిషేధం సాక్ష్యం, ఎన్టీ రామారావు సాక్ష్యం ఏం జరిగిందని. ఆయన్ని ముందు ఆయన పదవి లాగాలంటే ఆయన దొంగం చేసాం, అట్లాగే ఇది అంతే. కానీ సూపర్ 6 లాంటి పథకాలు అమలు చేయాలంటే ముందు ఇలాంటి సమగ్ర సర్వే లాంటి అవసరమా? ఇలా చేయకుండా ఉంటే కనుక భారం అయిపోద్దా ప్రభుత్వానికి రేపొద్దున? ఇప్పుడు బేసిక్గా ఒకటి తెలుగుదేశం వాళ్ళకి వరకే వెళ్ళాలనుకుంటున్నారు, మిగతా వాళ్ళందరికీ వద్దనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే అందరికి ఇచ్చారు. వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు, జగన్ ఓటమే వీళ్ళకి ఒక పాఠం. అందరికీ ఇచ్చిన మనోళ్ళు ఏమైనా ఓటేశారా జగన్ గడికి? వాళ్ళు మాట్లాడే మాట అంతే. అవును, అలాగే అంటారు. అంత ఇచ్చిన జగన్ గడికి ఏమైనా ఓట్లు వేసారా? వేయనప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మనోళ్ళని వరకు చూసుకుందాం అంతే, సరిపోయా. అదే కాన్సెప్ట్తో ఉంటుంది ఇప్పుడు. కానీ లబ్ధిదారులో ఈ టెన్షన్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా, ఏ క్లారిటీ ఇవ్వకపోతే. ముందు అసలు సూపర్ 6 ఎప్పుడు ఇవన్నీ చర్చ నడుస్తుంది. అవును, సూపర్ 6 అసలు అమలు ఎప్పుడు అన్నటువంటి చేయాలి. నేను ఇంకా తెలంగాణలో 100 రోజులు అని చెప్పిన ఆయన అందులో ఒక్కటి అమలు చేసి మొత్తం సంకలు గుద్దేస్తున్నారు. అవును, మొత్తం ఇచ్చేసి ఇక్కడ అసలు ఏమీ చేయకుండా ఏదో జరుగుతుంది అనేటువంటి బిల్డప్ నడుస్తుంది. ఇప్పుడు మేబీ ఈ నెలలో నాకు తెలిసి రేపు 15వ తారీఖుకి అన్న క్యాంటీన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బస్సులు ఫ్రీ ఒకటి వచ్చే నెలలోనో ఏమో నడవబోతుంది, ఈ నెల ఆఖరకు తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 1కి ఇంకోటి ఏదో తెస్తారట, మందు పాలసీ, మద్యం పాలసీ. అట్లాంటి ఏదో దశల వారీగా నడుస్తుంది. అన్ని ఇచ్చిన తర్వాత జగన్ ఓడిపోయాక ఇంకెందుకు ఇస్తారు? ఫస్ట్ అదే కదా ఇస్తారు. ఎప్పుడో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా. అదే దానికే ఓట్లేసారా? రేపు ఎలక్షన్ ముందు దానికి ఓట్లేసామని ఏమన్నా చెప్తున్నారా? ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు అంటే నమ్మారు కదా జనాలు. ఓట్లేసిన వాళ్ళు అందరూ నమ్మేయలేదు. ఎట్లా చెప్తారు? వాళ్ళ లెక్క ఏంటంటే చెప్తే నమ్మారా, వేసిన జగన్ మీద కోపంతో
అన్నీ ఇచ్చినా ఓటేశారు. జగన్ మీద కోపంతో ఎంత దారుణంగా ఎందుకు పడిపోయాడు జగన్? జగన్ మీద ద్వేషంతో వేశారు కానీ పథకాల మీద ప్రేమతో కాదు. అన్ని పథకాలు ఇచ్చిన వాడిని ఓడించినప్పుడు మనకు మాత్రమే వేస్తారన్న నమ్మకం ఏంటి? అంటే అంతకుమించి మెరుగైన పథకాలు కదా వీళ్ళు చెప్పింది. అదే ఆయన ఏం పెంచలేదు, పెంచారు. దానికే ఓటేశారా? అదే అయితే కనుక పేదలు 40% మంది అతనికి కట్టేశారు జగన్కి. అంటే వైసీపీ కాబట్టి మిగతా వాళ్ళు అదే మరి పేదలు అటే వేసినట్టప్పుడు అదే అవును అవి వద్దన్న 60 మంది మాకే వేసారు ఓట్లు. అవును. కాబట్టి అది ఎంత ఆపితే అంత బెటర్ అనే లెక్కనే ఉంటారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే నాకు అనిపిస్తున్నదల్లా ఈ పథకాలకి మనం ఇంతకు ముందే ఒకసారి మాట్లాడుకున్నాం, మేబీ అది వినుంటారు మన మీద కోపంతోనన్నా సరే, ఏడాదికి 45,000 కోట్లు జగన్ ఖర్చు పెడుతున్నాడు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం 80,000 కోట్లే అంత అవుతుంది మొత్తం ఇవన్నీ. మన రాష్ట్రం బాగుపడాలి అని నిజంగా అనుకుంటే కనుక వచ్చేటటువంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తే డబ్బులు పెడితే 45,000 కోట్లు అంటే ఏందండి, ఏడాది 15,000 కోట్లు లెక్కేసుకున్న బోర్డు అంత కదా అని చెప్పాను నేను మీకు ఇంతకుముందు. అదే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నట్టున్నారు. ఓకే, ఇప్పుడు 45,000 కోట్లు 15,000 కోట్లు 20,000 కోట్లు వాడేసి మిగతా 25,000 కోట్లు ఆగింది అనుకోండి, ఇవన్నీ టర్న్ అయిపోయినాయి అనుకోండి అమరావతి మొత్తం. ఏం లేదు, నాకు అనిపిస్తున్నది ఏంటంటే మిగతా ఇవన్నీ సంక్షేమాలు ఇవన్నీ లాస్ట్ ఏడాది 2 ఏళ్లలో చూసుకొని సరిపోతుంది. మధ్య మధ్యలో అప్పుడొకటి చెప్పనిస్తుంటే సరిపోతుంటుంది. ఫైనల్లోకి వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ముందు అమరావతి అనేది వేసేస్తే జీవితకాలం, ఇప్పుడు ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి న్యూజెర్సీలో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారు అనేది చెప్పుకుంటున్నారు. ఓ 25 ఏళ్ళ దాకా తన పేరు చెప్పుకోవాలి. 25 ఏళ్ళుగా జీవితకాలం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు తన పేరు చెప్పుకోవాలని ముందు అమరావతి చేయాలి. అమరావతి చేయాలంటే ఈ డబ్బులన్నీ అడిగి టర్న్ చేసుకుంటే బెటర్. కానీ ఇది చేస్తే ఏమరుగుతుంది? చేసిన వాడినే ఓడగొట్టారు. మనం చేస్తే గెలిపిస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? కానీ జనం కోరుకుంటుంది అమరావతి కోరుకుంటున్నారు, పోలవరం కోరుకున్నారు. పోలవరం కేంద్రం కడుతుంది, అమరావతి మనం కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అని భావిస్తున్నట్టున్నారు. రైట్, చూద్దాం. నిజంగా సమగ్ర సర్వే చేపట్టబోతుందా రాష్ట్ర ప్రభుత్వం? అదే కనుక జరిగితే అర్హుల సంఖ్య పెంచుతారా, లేదంటే అనర్హుల పేరుతో ఏరివేత స్టార్ట్ అవుతుందా? సూపర్ 6 పథకాలు అమలు చేసే ముందు మొత్తం అంతా సెటరేట్ చేసుకునే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుందా? చూద్దాం ఏం జరుగుతుంది.